సాధారణంగా చెట్టు చిగిరించడం అనేది ఓ ప్రక్రియ. అన్ని చోట్ల ఇది కనిపించే సహజ ప్రక్రియే. కానీ గోదావరి జిల్లాలో ఆ చెట్టు చిగురించేసరికి స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఆ చెట్టును చూసి మురిసిపోతున్నారు స్థానికులు. ఇంతకీ ఆ చెట్టు ప్రత్యేకత ఏంటంటే అది సినిమాల చెట్టు. దాదాపు 300కు పైగా సినిమాల్లో కనిపిస్తుంది ఆ చెట్టు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవరంలో ఈ చెట్టు ఉంది. అయితే ఈ చెట్టు గత ఏడాది భారీ వర్షాలు వరదలకు కూలిపోయింది. కానీ ఇప్పుడు అదే చెట్టు మళ్లీ చిగురించింది. కానీ మధ్యలో చాలా రకాల ప్రయత్నాలు జరగడంతో యథాస్థానానికి వచ్చింది. మళ్లీ సినిమా షూటింగ్లతో కలకలలాడుతోంది. గోదావరి ఒడ్డున ఉంటుంది ఈ చెట్టు. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర దీని సొంతం. నిద్రగన్నేరు చెట్టుగా పిలువబడే ఈ వృక్షం కింద దాదాపు 300 చిత్రాల షూటింగ్ జరిగింది. ప్రకృతి ప్రేమికులతో పాటు సినిమా వారి ఈ చెట్టు చాలా ఇష్టం. గత ఏడాది వరదల కారణంగా చెట్టు రెండుగా చీలిపోయింది. నేల కూలడంతో స్థానికులు ఎంతో బాధపడ్డారు. దీంతో రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ఘన చరిత్ర కలిగిన ఈ చెట్టును సంరక్షించే పనిలో పడింది. బతికించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసింది. వేర్లు కొమ్మలను కత్తిరించి రసాయన మిశ్రమాలు పూశారు. గాలి ధూళి తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు తర్వాత కొద్ది రోజులకు చెట్టు కాండం కొమ్మల భాగాల్లో పచ్చని చిగుళ్ళొచ్చాయి. ఆ తర్వాత చెట్టు ఏపుగా పెరిగింది. అయితే ఈ చెట్టు పెరిగే క్రమంలో ఎలుకల బాధ తప్పలేదు. ఇలా మొలకలు రాగానే ఎలుకలు తినేసేవి. దీంతో 3 వ్యక్తులు నిరంతరం ఉండి రసాయనాలు చల్లుతూ మొలకలను కాపాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకోవడంతో చెట్టు ఇప్పుడు 10 అడుగుల ఎత్తు వరకు పెరిగింది. దీంతో ఎంతో చరిత్ర ఉన్న ఈ చెట్టు బతికేసరికి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ గ్రీన్ భారత్ వనం మనం విభాగం అభినందనలు అందుకుంటోంది. ముఖ్యంగా రేకపల్లి దుర్గాప్రసాద్ కృషిని స్థానికులు అభినందిస్తున్నారు. ఆయనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చెట్టును సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు. మొత్తానికైతే సినిమా చెట్టు నిలబడడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.